నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన భాగ్యచక్రం ధారావాహికం నుండి 13వ భాగం వినేద్దామండి. ఆనాడు ఆ ప్రసంగం అంతటితోనే ఆగిపోయినా ఆ మర్నాడు మాత్రం సంభాషణ చాలా తీవ్రంగా సాగిపోయి అనుకోని ఫలితాలకు నాంది గీతికయింది. అసలు ఆ రోజు ఉదయమే శ్రీనాగేష్ దినచర్య అనుకోని విధంగా ఆరంభమైంది. ఉదయమే నిద్రలేచిన అతనికి నౌకర్లు అతి పదిలంగా ఒక లేఖను అందించారు. ఏమిటది? విప్పి చూడకుండానే విసుగ్గా ప్రశ్నించాడు శ్రీనాగేష్. జయమ్మ గారు పంపించారు. సమాధానం వింటూనే ఆత్రంగా తీసి చూశాడు. బావా, మేము ఈ సాయంకాలం కానీ రేపు కానీ వెళ్ళిపోవాలనుకుంటున్నాము కనుక తెలియపరచటమైనది. జయశ్రీ. అది చదివి అమితంగా ఆశ్చర్యపోయాడు. ఏమిటి బాబు అది? నిద్రలేస్తూనే ఆశ్చర్య సముద్రంలో మునిగిపోయిన కొడుకును ప్రశ్నించింది శ్రీదేవి. మౌనంగా ఆ లేఖను తల్లికిచ్చాడు. శ్రీదేవి ఆశ్చర్యానికి అంతులేదు. అతి తొందరపాటు, వయసుకు తగ్గ విఘ్నత లేదు అంటూ అసహించుకుంది. అప్పటికి మటుకు శ్రీనాగేష్ మాట్లాడలేదు. స్నానానంతరం ఎక్కడికో ప్రయాణం అవుతున్న అతడిని తిరిగి శ్రీదేవి ప్రశ్నించింది. జయ దగ్గరకేనా అంటూ. కాదు, ఆసుపత్రికి. అతడి సమాధానం ముభావంగా ఉంది. గ్రాహ్యమైంది శ్రీదేవికి అతడి ఆంతర్యం. సానునయంగా నచ్చ చెప్పింది. చూడు బాబు, చిన్నపిల్ల, అదేదో తొందరపడిందని నువ్వు విరక్తి పెట్టుకుంటావా అంది. అతని ముఖంలో నీలి నీడలు అలుముకున్నాయి. ఏం చేయనమ్మా, జయ ప్రవర్తన ఆనాటికానాడు భరించరానంత విడ్డూరంగా మారిపోతున్నది. ఏం చెప్పటానికైనా నేను వెనకాడాల్సి వస్తున్నది. మావయ్యని ఇంకా 5-6 నెలల పాటు ఈ పల్లె పట్టునే ఉంచి చూడాలి. బహుశా ఆవిడ అంగీకరించదు. ఇక చెప్పడం దేనికి? ఆవిడ ఇష్టప్రకారమే కానీ అన్నాడు. అలా కాదు నాయన, నచ్చ చెప్తున్న ధోరణిలో ప్రారంభించింది శ్రీదేవి. ఎవరి తెలివి తక్కువలకు వాళ్ళనే వదిలేయి. వైద్య వృత్తిలో కోపము అసహనము పనికిరావు. నీ చేతిలో ఒక నిండు ప్రాణం ఉన్నదనే సంగతి గుర్తుంచుకో. నీ మామయ్య విషయంలో నీకు మాత్రం బాధ్యత అధికారము లేవా అంది. వినయపూర్వకంగా ఆమోద ముద్రను వదనంపై ప్రదర్శిస్తూ మందహాసం చేశాయి శ్రీనాగేష్ పెదవులు. అట్లాగేలేమ్మా, అడుగడుగున నీ సలహాలు లేనిదే నేను ఇలా ఉండగలిగేవాడినా అంటూనే నౌకరు చేత జయతో నేనొచ్చి కలుస్తానని చెప్పు. అంతవరకు వెళ్లేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దని నా మాటగా చెప్పు అని కబురంపి వెళ్ళిపోయాడు. కానీ జయశ్రీని కలుసుకోవటానికి అతడు ఆమె ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేకపోయింది. జయశ్రీ, శ్రీకాంతులు ఇద్దరూ అతి సన్నిహితంగా తన ప్రైవేట్ రూమ్లో కూర్చుని చిరకాల మిత్రుల్లాగా ఆత్మీయంగా మాట్లాడుకోవటం చూసిన శ్రీనాగేష్ క్షణకాలం రాన్పడిపోయాడు. తర్వాత మౌనంగా వెనుతిరగబోయిన అతడిని శ్రీకాంత్ చూసి నిల్చుంటూ, హలో, గుడ్ మార్నింగ్ డాక్టర్ అన్నాడు. జయశ్రీ అయిష్టంగానే చిరుహాసం చేసింది. ఎవరి నుండి సంభాషణ రాకపూర్వమే తనే ప్రారంభించాడు శ్రీనాగేష్. ఏంటి మిస్టర్ శ్రీకాంత్, అన్ని వార్డులు చూసొచ్చారా అన్నాడు. దోషిలా నిల్చున్నాడు శ్రీకాంత్. క్షణాలలో తన తీరును ఆగ్రహాన్ని మార్చేసుకుని సౌమ్యంగా మారిపోయాడు శ్రీనాగేష్. ఏం జయ, ఏమిటిలా వచ్చావు సరళంగా ప్రశ్నించాడు. చీటీ పంపించాను చూసావా ఎదురు ప్రశ్నించింది జయశ్రీ. ఆ విషయమే నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ హాస్పిటల్ పని అయ్యాక మీ ఇంటికి వస్తానులే అన్నాడు. బహుశా అప్పుడు నేను ఉండకపోవచ్చు ఇంటి దగ్గర. అదేమిటో ఇప్పుడు మాట్లాడు బావా అంది. శ్రీనాగేష్ తన అంతరంగంలో చెలరేగుతున్న కోపపు ఛాయలను పైకి వ్యక్తీకరించకుండా జాగ్రత్త పడుతూ కేవలం సంభాషణను మార్చడానికే శ్రీకాంత్ వంక తిరిగాడు. శ్రీకాంత్, మావయ్య గారి ఉన్మాదం పూర్తిగా తగ్గిపోయింది. నా శ్రమంతా ఫలించింది. మరి సందేహం లేదు, ఆయన చక్కగా కోలుకుంటారు. చిన్న చిన్న విషయాల వలన, సంఘటనల వలన మరి మతిచాంచల్యం రాదు. ప్రయత్నం ఫలించిందన్న ఆనందంతో ఉప్పొంగిపోతున్న అంతరంగంతో మాట్లాడుతున్నాడు శ్రీనాగేష్. ఐసీ అన్నాడు శ్రీకాంత్ అతి సాధారణంగా, పరధ్యాన దృక్కులతో ఏటో చూస్తూ షోక్గా 2 పెదవుల మధ్యన సిగరెట్ ఉంచుకుంటూ. మళ్ళీ రాదనే గ్యారంటీ ఉందా? అయినా ఇటువంటివి తగ్గుతాయంటే, అందులోనూ ముసలాళ్ళకి నాకంత నమ్మకం లేదు అన్నాడు తిరిగి. విస్మయంతో చూశాడు శ్రీనాగేష్. అతడికి ఇదివరలోలాగా తన పట్ల భయభక్తులు, వినయ విధేయతలు నశించటం గమనించి, సరే, ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, మీరు వెళ్ళి రౌండ్స్ పూర్తి చేసి రండి అన్నాడు కరుగ్గా శ్రీకాంత్ను ఉద్దేశించి. మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు శ్రీకాంత్. జయశ్రీ, శ్రీనాగేశ్వరి మిగిలారు ఏకాంతంగా.
హాస్పిటల్కి వచ్చి స్వయంగా అతడితో మాట్లాడేంత పని ఉంది జయ నీకు? నిశితంగా చూస్తూ ప్రశ్నించాడు. అంటే? క్షణాల్లో జయశ్రీ కనుబొమ్మలు మూడిపడిపోయాయి. నీతో మినహా మరెవరితోనూ నాకు ఎటువంటి పని ఉండకూడదా అంది. దెబ్బతిన్నట్లు చూశాడు. కొంతసేపటికి తనను తాను సంభాళించుకుంటూ అన్నాడు. పొరపాటే. నీ ఆంతరంగిక విషయాల్లో జోక్యం కలిగించుకోవటానికి నేనెవరిని? మరెప్పుడూ అటువంటి విషయాల్లో కలుగ చేసుకోనిలే. కానీ నేను ఇంతవరకు కలుగ చేసుకున్న విషయం గురించి మాత్రం, అంటే మీ నాన్నగారి విషయంలో నీకు సావకాశంగా కొన్ని విషయాలు చెప్పాలి. ప్రస్తుతం నాకు ఖాళీ లేదు. మధ్యాహ్నం మామయ్యను కూడా తీసుకుని మా ఇంటికి రా. అమ్మను కూడా చూసినట్టు ఉంటుంది. మాట్లాడుతూనే స్టెథోస్కోప్ చేతిలోకి తీసుకుని వెళ్ళిపోవటానికి ఉద్యుక్తుడైన అతడు జయశ్రీ అభ్యంతర వచనాలు విని విధిగా ఆగాడు. ఏమిటా మాట్లాడే విషయం? బిల్లుకేనా? ఎంత అవుతుందో ఇప్పుడే చెప్పు. ఎంత చనువున్నా ఎంత ఇష్టమైనా మరీ అంత పెడసరంగా మాట్లాడటం మంచిది కాదు జయ. మామయ్యకు చేసిన వైద్యానికి నేను ఫీజు తీసుకోనని వెనక చెప్పిన సంగతి మర్చిపోయావేమో, గుర్తుకు తెస్తున్నాను, జ్ఞప్తి తెచ్చుకో అన్నాడు. సంతోషం. మరింకేమిటి? ఇంకా ఏమైనా అవమానాలు మిగిలిన్నాయా అంది. అతను అయోమయంగా చూశాడు. నీ మాటలు నాకేం అర్థం కావటం లేదు జయ. మీ నాన్నను వదిలిన పిచ్చి నిన్ను పట్టిందేమోనని భయంగా ఉంది. కట్టిపెట్టు కరుగ్గా అంది జయశ్రీ. అవును, చేతలే తెలిసిన వాళ్ళకి మాటలు ఎలా వస్తాయి? నువ్వు ఎప్పటికప్పుడు నన్ను అవమానిస్తూనే ఉన్నావు. ఆ ఉరుములు లేని పిడుగుపాటుకు కలవరపడిపోతూ తలెత్తాడు. అదేమిటో వివరించమన్నట్లు చూశాడు ఆమె వైపు. నీకు శ్రీలక్ష్మితో పరిచయం నా వల్లనే కదా. నేను వదులుకున్న ఆమెతో నీకు స్నేహం చేయాల్సిన అవసరం ఏమిటి? మాటిమాటికి దాన్ని నా ఎదుటికి తెచ్చి ఎందుకు బాధిస్తున్నావు నన్ను? ఆమె మాటల్లోని తీవ్రతకు, నిర్మోహమాటత్వానికి శ్రీనగేష్కి క్రోధం ముప్పిరికొనటమే కాకుండా వివేక శూన్యమైన ఆ మాటలకు కాస్త విచారం కూడా కలిగింది. మెల్లని స్వరంతో అన్నాడు. పొరపడుతున్నావు జయ. నేను నిన్ను చిన్నబుచ్చింది, అవమానించింది ఏదీ లేదు. నిన్ను నేను ఎంత గౌరవాదరాలతో చూస్తున్నానో నువ్వు గ్రహించలేకపోతున్నావు. నాకు అందరినీ గౌరవించటం, ఆదరవ ఆప్యాయతలతో మెలగటమే తెలుసును. కానీ అగౌరవపరచటం, అసహించుకోవటం నాకు రాని పనులు అంటూనే హాస్పిటల్ వరండా మీద మెల్లగా నడక సాగించాడు. జయశ్రీ అతన్ని విడవలేదు. తాను అతడితో పాటు అడుగులు వేస్తూ అక్కసుతో అంది. ఆ శ్రీలక్ష్మిని చూస్తేనే నాకు కన్నీరు మున్నీరవుతుంది. అమ్మ అన్నయ్యల కళ్ళల్లో మెదిలి మనసు చెదిరిపోతుంది. ఆత్మశాంతి దూరం అవుతుంది. అటువంటి ఆమెతో పరిచయం వృద్ధి చేసి నన్ను కూడా నాన్నగారి స్థితికి తీసుకొస్తున్నావు. ఆమె ఎంత ఆవేశంతో అందో అంత నిదానంగా జవాబు చెప్పాడు శ్రీనాగేష్. నీకు అటువంటి ఆవేశం కలగటం సహజమే. కానీ చూడు, నాకు నీవెంతో శ్రీలక్ష్మి అంతే. నీతో పాటు నేను వైరం పొనలేను ఆమెతో. జయశ్రీ వదనంలో ప్రస్ఫుటం అవ్వగల క్రోధరేఖలను, కనులు కురిపించగల విస్ఫులింగాలను శ్రీనగేష్ ఊహించగలిగాడు. కానీ అతడు ఆమె వదనం చూడకుండానే అక్కడి నుండి నిష్క్రమించాడు. పోతున్న అతడిని వెన్నంటి జయశ్రీ మాటలు శూలాల్లాగా వచ్చి తగిలాయి. ఆ పిశాచి నీ ఇంట్లోనే ఉన్నదట. అది ఉన్నంత వరకు నేను ఆ గడప తొక్కను. సాయంకాలం ఎక్కడికే వస్తాను. నువ్వు చెప్పదలుచుకున్నది చెప్పు. శ్రీనగేష్ మనసు అధీనం తప్పిపోయింది. పైకి మౌనం వహించినప్పటికీ శ్రీలక్ష్మి మృదు సరళ స్వభావాన్ని, జయశ్రీ తీవ్రత స్వభావికతను పోల్చుకోకుండా మిన్నకుండలేకపోయింది అతడి అంతరంగం. ఆ ఆలోచనలతోనే ఆసుపత్రి పని ముగించి ఇల్లు చేరుకున్నాడు. ఎదుటి హాలులో శ్రీదేవి, సుశీలాదేవి, శ్రీనివాసరావు చాలా ఆత్మీయంగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. కాళ్ళు చేతులు కడుక్కోవటానికి దొడ్లోకి వెళ్లిన శ్రీనాగేష్ను చూసి జామ చెట్టు కింద తిన్నెపై కూర్చుని పరధ్యానంగా ఆలోచిస్తున్న శ్రీలక్ష్మి స్నేహంగా నవ్వుతూ లేచి నిలబడింది. ఒంట్లో బాగుందా? భోజనం చేశారా? చిరునవ్వుతో అడిగాడు. ప్రతి సమాధానంగా చిరునవ్వుతో ఏమో అనబోయిన శ్రీలక్ష్మి పరుగు పరుగును వచ్చి సందేహిస్తూ ఆగి నిలబడిపోయిన శ్రీధర్ను ముగ్ధురాలై చూస్తూ మాటలు మర్చిపోయింది. డాడీ, నేను రావచ్చా? తనను చూసి జయశ్రీ భగ్గుమనటం శ్రీధర్ పసి మనసు మీద గట్టిగా ముద్ర వేసి పట్టుకున్నందువలన అదే వయసులో ఉన్న శ్రీలక్ష్మిని చూసి ఆ సామీప్యంలోకి రావటానికి జంకి నిలబడ్డాడు. రా బాబు, ఆప్యాయంగా ఎత్తుకున్నాడు శ్రీనాగేష్. సంతోష దరహాస చంద్రికలు వెళ్ళి విరుస్తున్న నేత్రాలతో శ్రీలక్ష్మి అంది. మీకు అబ్బాయి ఉన్నాడా? చెప్పలేదేమండి. ఇదే నేను చూడటం. ఇంతవరకు చూడనే లేదు. అవును, స్కూల్ నుండి సేవలకు వచ్చాడు. ఆనందంగా వింటూ ఆప్యాయంగా చూసింది శ్రీధర వైపు. ఇలా రా బాబు, నువ్వేం చేస్తావు? పెద్దవాడివైతే డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా చెప్పు. పెద్ద డాక్టర్నై మా నాన్నకు సాయం చేస్తాను.
శిశింద్రిల చెప్పిన ఆ జవాబుకు శ్రీలక్ష్మి శ్రీ నగేష్లు ఇద్దరికీ పెద్దగా నవ్వొచ్చింది. చాలా చురుకైన వాడేనండి మీ అబ్బాయి. మరి వాళ్ళ అమ్మగారు ఎక్కడా అడిగింది. ప్రసంగం మార్చేశాడు శ్రీ నగేష్. రండి లోపలికి, ఎండ ఎక్కువ అవుతుంది అంటూ లోపలికి దారితీశాడు. కానీ మల్లెపువ్వు వంటి మృదుత్వం గల శ్రీలక్ష్మి మృదు మధుర స్వభావమే అతడిని వెన్నంట సాగింది. శ్రీధర్ను చూడగానే జయశ్రీ అగ్గిగుగ్గిలమైంది. ఈమె ఆప్యాయంగా హక్కును చేర్చుకుంది. మానవ స్వభావాలలో ఎంతటి భిన్నత్వం! ఆ తర్వాత శ్రీలక్ష్మి ఆ ఇంట ఉన్న 2 రోజుల్లో శ్రీధర్ ఆమెకు సన్నిహితుడైపోవటం చూసిన అందరికీ ఆశ్చర్యంతో పాటు మురిపం కూడా కలిగింది. శ్రీలక్ష్మి నిజంగా ప్రేమమూర్తి అనిపించింది ప్రతి ఒక్కరికి. కానీ శ్రీలక్ష్మికి పూర్తి ఆరోగ్యం చిక్కిన తర్వాత ఆమె కుటుంబం అందరూ వెళ్ళిపోతున్న నాడు శ్రీధర్ను పట్టడం ఎవరు సఖ్యమో కాలేదు. నేను వెళ్తాను, నేను ఇక్కడ ఉండను బిగ్గరగా ఏడ్చి గొడవ పెడుతున్న అతన్ని సముదాయించడానికి ఎవరి తరము కాకపోయింది. నేను మళ్ళీ వస్తాను బాబు, ఏడోకు బతిమాలుతున్న లక్ష్మి చేతులను తోసేసి చిందులు తొక్కాడు శ్రీధర్. అసలు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండిపో అన్నాడు ఏడుస్తూ. అందరూ ఉలిక్కిపడి ముఖముఖాలు చూసుకున్నారు. శ్రీదేవి కళ్ళొత్తుకుంది. మనకంత అదృష్టమా బాబు అంటూ. తల్లి మాటలు వినగానే శ్రీ నగేష్కు సహనం హరించిపోయి చికాకు కలిగింది. ఇటువంటి వాడిని మాలిం చేసుకోకుండా ముందే దూరంగా ఉంచాలి. అసలు వాడిని బ్రతిమలాడేదేమిటి? ఉండకేం చేస్తాడు? ముందు మీరు కారెక్కండి లక్ష్మి అన్నాడు కటువుగా శ్రీధర్ చేయి గట్టిగా పట్టుకుని. శ్రీలక్ష్మి మనసు జాలితో కరిగిపోయింది. బాబును కొడతారా, అంత కోపం ప్రదర్శిస్తున్నారు అని శ్రీ నగేష్ను ప్రశ్నిస్తున్న ఆమె నేత్రాలు ఆమెకు తెలియకుండానే అశ్రుసిక్తమయ్యాయి. అలా అడుగుతూనే వచ్చి శ్రీధర్ను చెంతకు తీసుకుంది. రా బాబు, నీ ఇష్టం వచ్చినన్నాళ్ళు నా దగ్గర ఉందువు గాని అక్కడే చదువుకోవచ్చు అంటూనే మరెవరి అనుమతి కోసం నిరీక్షించకుండా శ్రీధర్తో పాటు కారెక్కింది. చూపరులు ఆశ్చర్యంతో శిలాప్రతిమలే అయ్యారు. అదేమిటమ్మా, కాసేపు ఏడ్చి వాడే ఊరుకుంటాడు, నీతో ఎందుకు? శ్రీదేవి పెద్ద తరహా అధికారంతో ప్రశ్నించింది. గంభీరంగా నవ్వింది శ్రీలక్ష్మి. ఎందుకు మీ ఇంట ఇన్ని రోజులు సకుటుంబంగా ఉండి సపర్యలు అందాము? అసలు ఎందుకు మనకు స్నేహమైంది? వాటికి సమాధానం లేనట్టే దీనికి లేదు. బంధం సంబంధం స్నేహబంధం కంటే అనుబంధం బలీయమైనది. అంతే, మీ అబ్బాయికి అక్కడైనా ఏమీ లోటు ఉండదు. మా తమ్ముడు చల్లాయితో పాటే ఉంటాడు. మధ్య మధ్యన మీకు మనసైనప్పుడు తీసుకొచ్చి చూపెడుతూ ఉంటాను అంది. ఆ వింత వాతావరణంలో ప్రతి ఒక్కరికి మాటలు కరువై మనసులు నిండిపోయి చేష్టలు దక్కి నిలిచి ఉండగా కారు సాగిపోయింది. ఏదో తెలియరాని బాధ మనసును కలచివేయగా శ్రీదేవి మౌనంగా పోయి తన గదిలో పడుకుంది. అనుకోకుండానే లంకెపడి బంధించి వేస్తున్న ఈ అనుబంధం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో తీయగలదో ఊహించుకుంటూ శ్రీ నగేష్ తన గదిలో కూర్చుండిపోయాడు, కాలగమనాన్నే గమనించకుండా. అబ్బా, మీ అబ్బాయి మీద మర్నాటికే బెంగ పుట్టేసిందా? తమ ఇంటికొచ్చిన శ్రీ నగేష్ను హాస్యంగా ప్రశ్నించింది శ్రీలక్ష్మి. ఆమెలాగా నిర్మలంగా నిశ్చింతగా నవ్వలేకపోయాడు. పసివాడేదో అల్లరి చేసినంత మాత్రాన మీపై అంత భారం ఎలా వేయను మరి అన్నాడు. తండ్రి రాకను గమనించిన శ్రీధర్ పోయి సుశీలాదేవి చాటును దాక్కున్నాడు. అటు చూసి నవ్వుతూ అంది శ్రీలక్ష్మి. ఇది మాత్రం పరాయి చోట ఉండనివ్వండి, మీకెందుకంత పట్టుదల? కొద్ది క్షణాలు తటపటాయించి కడకు అన్నాడు. మీకెలా చెప్పను, అందువలన చాలా అనర్థాలు ఎదురవుతాయి. మీరేమీ అనుకోకండి, తీసుకుపోతాను. కాసేపు ఏడ్చినా వాడే ఊరుకుంటాడు. ఆ స్వరంలోని స్థిర గాంభీర్యాన్ని గమనించిన శ్రీలక్ష్మి మరి తర్కించలేదు. పోనీ సాయంత్రం వరకు ఆగండి, పాపం పిల్లలు మహా సంతోషంగా ఉన్నారు. ఇవాళ చిన్న పిక్నిక్ ప్రోగ్రాం వేసుకున్నాం వాళ్ళ కోసం, అది కానివ్వండి అంది. కొద్ది క్షణాలు ఆలోచించిన శ్రీ నాగేష్, సరే వెళ్ళిరండి, నేను సాయంత్రం రాను, రేపు వస్తాను. అప్పుడు మాత్రం మరి అభ్యంతరం పెట్టకూడదు. ఇవాళ ఏమైనా అర్జెంటు పనులున్నాయా మీకు? లేవనే చెప్పాలి. అందుకే ప్రత్యేకంగా శ్రీధర్ కోసం పని కట్టుకు రాగలిగాను అన్నాడు. అయితే చిన్న రిక్వెస్ట్, మీరు మాతో రండి సరదాగా. వెళ్ళిపోవటానికి ఉద్యుక్తుడైన అతడు వెనుతిరిగి నేనా అన్నాడు. అవును, రావాలి. శ్రీలక్ష్మి తమ్ముడు చెల్లెలు శ్రీధర్ ముగ్గురు కలిసి శ్రీనగేష్ చుట్టూ చేరి గొడవ ప్రారంభించారు. చూశారా వాళ్ళంతా ఎంత సంతోషంగా ఉన్నారో? మీరు కాదంటే నిరుత్సాహపడిపోతారు అంది. సాలోచనగా తల పంకించాడు. నిజమే, ఒకరి ఆనందాన్ని అభ్యర్థనను తేలిగ్గా త్రోసిపుచ్చలేను. సరే నడవండి అన్నాడు. హఠాత్తుగా అతడి స్వరంలో స్థానం చేసుకున్న
విషాద విచారాలను చూసి కారణం తెలియక బాధపడింది శ్రీలక్ష్మి లోలోన. ఆదిత్య తాపాన్ని త్రోసిరాజంటున్న తరుఛాయలలో ఆసీనురాలై పరిసరాలు ప్రతిధ్వనిస్తున్నట్టు అల్లరి చేస్తూ ఆడుతున్న పిల్లలను చూస్తూ కూర్చుంది శ్రీలక్ష్మి. ఏమిటి ఆలోచిస్తున్నారు? తాను వచ్చి ఆమెకు దగ్గరలోనే కూర్చున్నాడు శ్రీనాగేష్. నవ్విందామె. నిజానికి ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాము, కానీ స్పష్టీకరించడం మాత్రం కష్టం అంది. నిజమే. సంభాషణ సాగటం లేదు. ఇసుకలో బొమ్మరిల్లు కడుతున్న పిల్లలను చూస్తూ అన్నాడు శ్రీనాగేష్. శ్రీధర్ ఇంతగా మీతో కలిసిపోయాడేమిటి? చాలా చిత్రంగా ఉంది నాకు. అనుబంధం ఉన్న చోట అనుకోని విధంగానే అంతరంగాలు కలిసిపోతాయి అంది. నిజమేనేమో అన్నాడు. అయితే అంతగా కలిసిపోయిన అతన్ని ఇంత ప్రయత్నించి విడదీసి తీసుకుపోకపోతేనే? ఇక్కడ మాత్రం మీ అబ్బాయికి ఏం లోటు? అడిగింది. బాధ స్పష్టంగా కనిపించింది శ్రీనాగేష్ వదనంలో. మీరు అంతే ఆలోచిస్తున్నారు లక్ష్మి, కానీ నేను యోచించేది మీ భవిష్యత్తు. నేనెక్కడా, మీరెక్కడా, మనమెవరు? నా బిడ్డ మీ దగ్గర పెరగటం ఏంటి? విద్యావంతులైన స్త్రీలను గురించి నిష్కారణంగానే పలు పెడార్థాలు తీసే ఈ లోకంలో మీరింత అమాయకంగా ఉంటే చాలా అనర్థాలు సంభవిస్తాయి. అంచేత మీరు మరేమీ అభ్యంతరం పెట్టకండి. ఇంతకంటే వివరించనవసరం లేదనుకుంటాను. మన మధ్య అభిమానాలకు ఎప్పుడూ లోటు ఉండదు అన్నాడు. ఆమె నుండి ఒక కళాహీనమైన చిరునవ్వు మాత్రమే సమాధానమైంది. భారమైన ఆ వాతావరణాన్ని తేలిక చేయటానికి శ్రీనగేష్ మరో సందర్భంలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజున మీరు చాలా బాధపడ్డారనుకుంటాను. అందుకు ముఖ్య కారకుడిని నేనే అన్నాడు. పర్వాలేదండి, ఆయనకు మతొచ్చింది, అంతే చాలు. ఆ రోజునేమిటి, ఈ రోజునేమిటి? జయశ్రీ ప్రవర్తన, నిరసన నాకు ఎప్పుడూ బాధాకరంగానే ఉంటున్నాయి అంది. మీది చాలా సహృదయం. వారితో సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం లేకపోయినా కూడా మీరు వారిని చూడటానికి వచ్చారని తెలిసిన నాడే నేను నిజంగా ఆశ్చర్యపోయాను అన్నాడు. సంబంధం లేకపోయినా వారి కుటుంబానికి సంభవించిన కష్టం చూసి బాధగానే ఉంటుంది, కానీ జయశ్రీ ప్రవర్తనతో ఆ సానుభూతి అంతా ఎగిరిపోతుంది అంది. మీరు బాధపడకండి. వారి బాధ కొద్దీ వారేమో అనటం సహజం. ఆయనకు పిచ్చెక్కింది, జయశ్రీకి ఎక్కలేదు, అంతే తేడా. కానీ ఇద్దరూ కూడా మానసిక బాధలోనే ఉన్నారు. కొంత శాంతించాక వారే తమ పొరపాటును గుర్తిస్తారని నా ఆశాభావం అన్నాడు. కాసేపు మౌనానంతరం అంది శ్రీలక్ష్మి. ఏమండి, నా కోసం వచ్చిన వారు, నాతో వివాహం జరగవలసిన వారు అది చెడిపోయి చనిపోయారంటే అందులో ఎంతో కొంత నా జాతక ప్రభావం లేదంటారా? నిష్పాక్షికంగా ఆలోచించి చూస్తే అడిగింది. శ్రీనగేష్ మాట్లాడలేదు. మాట్లాడరేం డాక్టర్ గారు? మీకు జాతక చక్రాలు, జ్యోతిష్ శాస్త్రాలు మొదలైన వాటి మీద నమ్మకం లేదా? ఎందుకు లేదు? పూర్తి నమ్మకం ఉంది. ఏ శాస్త్రాన్ని తృణీకరింప వీల్లేదు. అన్నీ నిజమే, కానీ ఇప్పుడు అవి నమ్మటానికి వీల్లేని సంగతులు మాత్రమే. పూర్వం ఆ శాస్త్రాలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని జాగ్రత్తగా పరిశీలించగల కవి పండిత వర్యులు ఉండేవారు. కనుక ఆయా శాస్త్రాలు సర్వప్రామాణికమై వెలిసాయి, నిలిచాయి. కానీ ఇప్పుడు ఆ శాస్త్రజ్ఞానం పరిపూర్ణంగా కలవారెవరూ లేరు. మిడిమిడి జ్ఞానాలతో వారు చెప్పేవి ఒక్కొక్కసారి అవ్వచ్చు, మరొకసారి తప్పిపోవచ్చు. అందువలన ఇప్పుడు ఆ నమ్మకాలను పెట్టుకోకపోవటమే మంచిది అన్నాడు. ఏమో, జయశ్రీపై కోపంతో మాటకు మాట విసిరినా లోపల నాకు అనుక్షణం బాధగానే ఉంది డాక్టర్ గారు. వారి మరణాలకు, శ్రీపతి గారి ఉన్మాదానికి నేనే కారణం అనిపిస్తుంది. అనిపించటం సహజమే మరి. అయినా కాకపోయినా మానవులం కొన్ని నమ్మకాలతో బ్రతుకుతూ ఉంటాం అన్నాడు గంభీరంగా. నమ్మకాలు కాదండి, అక్షరాలా నిజమే. చిన్నప్పటి నుండి మా మేనత్త కొడుకుకి నన్ను చేద్దామని అనుకునేవారు. కానీ అతడు బిఏ చదువుతూ ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి చనిపోయాడు. అప్పటి నుండి మా బంధువర్గం అంతా నన్ను ఒక అదృష్టహీనగా భావించి మరెవరూ నన్ను వివాహం ఆడ ముందుకు రావటానికి సాహసించలేదు. అప్పట్లో నాకు అదంతా చాదస్తంగానూ మూఢనమ్మకంగానూ అనిపించి లెక్క చేయక వదిలేసినా తిరిగి శ్రీపతి గారి అబ్బాయి విషయంలో అలాగే సంభవించటం చూస్తే నాకు అదే నమ్మకం కుదురుకుంటున్నది అంది. అతను మాట్లాడలేదు. గంభీర మౌనంతో ఆమెను తిలకిస్తూ కూర్చున్నాడు. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నాననే అనుమానంగా ఉందా మీకు? ఇంతవరకు ఎవరితోనూ నేను మనసు విప్పి మాట్లాడలేదు. మీ సహృదయత చూసి, మీరు మనస్తత్వ శాస్త్రజ్ఞులని తెలిసి నాకు శాంతి కలిగించే మాట ఏదైనా చెప్తారని ఆశతో అడుగుతున్నాను. దీర్ఘంగా నిట్టూరుస్తూ గంభీరంగా తల పంకించాడు. అప్పుడే సాయం సమయమై వాతావరణం పూర్వం కంటే ఆహ్లాదకరంగా ఉంది.
చలిగాలి కొంచెం అధికమైంది. సూర్యకిరణాలు వదల్లేక మెల్లగా ఒక్కొక్క తావునే వీడిపోతున్నాయి. అంబర మార్గాన పక్షుల రాకపోకల రద్దీ అధికమైంది. సాలోచనగా తలెత్తి ఆ పక్షులను చూస్తూ అన్నాడు శ్రీనాగేష్. చూడండి లక్ష్మి గారు, ఆకాశాన స్వేచ్ఛగా విహరిస్తున్న ఆ పక్షులకు ఏ చీకు చింత లేదు, అవునా? కానీ వేటగాడి భయం ఉంది. భూమిపై రక్షణ ఉన్న మనకు మరొక రకం వేటగాడు ఉన్నారు, ఇంకో రకం బాధలున్నాయి. అది సహజం, విచారించే లాభం లేదు. ఇది బాధామయ ప్రపంచం. ఏదో విధంగా పని పెట్టుకుంటూ సాగిపోవలసిందే. మీరు చదువుకున్నవారు కదా, నేనేం చెప్పాలి ప్రత్యేకంగా? చదువుకున్న దానిని కనుకనే నాకు ఈ మామూలు మాటలు ఏమీ నచ్చవు. నా మనసుకు శాంతి లేదు. నాన్నగారు తిరిగి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే నా గుండె దడదడలాడుతున్నది. మరొక నిండి ప్రాణిని బలి కొనాల్సి వస్తుందేమోనని అంది. మీది వ్యక్తిగత సమస్య లక్ష్మి గారు, నేనేం సలహా ఇవ్వగలను? కానీ కథ చెప్తాను వినండి అన్నాడు. ఎవరి కథ? నా ఆప్తమిత్రుడైన ఒకనిది. వినగలరా? సంతోషంగా చెప్పండి. కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ చేతులపై వెనక్కి వాలి కథనం ప్రారంభించాడు శ్రీనాగేష్. అతడు ఒక డాక్టర్. విద్య పూర్తి కాగానే ఆర్మీలో పనిచేయడానికి వెళ్ళిపోయాడు. అసలు అతడు పల్లె పట్టునే ఉండి ఒక మహత్తర కార్యం చేయాలని చిన్ననాటి నుండి కలలు కన్నాడు. దేవత వంటి అతడి తల్లి మినహా మరెవరూ అతడి ఆదర్శాన్ని ప్రోత్సహించలేదు. చిన్ననాటి నుండి తన జీవిత భాగస్వామినిగా నిర్ణయం అయిపోయిన మేనమామ కుమార్తె కూడా అతడి ఆదర్శాన్ని హేళన చేసి పల్లెవాసాన్ని అల్పంగా తృణీకరించి అతడితో నిశ్చయమైన వివాహాన్ని త్రోసిపుచ్చింది. ఆ చికాకులోనైతేనే దేశ అత్యయిక స్థితిని గ్రహించైతేనే ఆ డాక్టరు ఆర్మీలోకి వెళ్ళిపోయాడు. సహజంగా అతడిలో చెడు గుణాలు ఏమీ లేవు, చెంచల స్వభావం కాదు. కానీ ఒక ప్రత్యేక పరిస్థితిలో ఒక స్త్రీ ప్రాణరక్షణార్థం తప్పనిసరిగా ఆమెను వివాహం ఆడవలసి వచ్చింది. అర్థం కానట్లు చూసింది శ్రీలక్ష్మి. వివరించాడు శ్రీనాగేష్. మా ఆర్మీ ఒక ఊరి వెలుపల విడిది ఉంది కొన్నాళ్ల పాటు. మా గుడారాల దగ్గరనే ఒక మంచినీటి చెరువు ఉంది. ఆ గ్రామస్తులందరికీ అదే ఆధారం. రోజు ఉదయ సంధ్యలలో ఇంచుమించుగా గ్రామ స్త్రీలందరూ మంచినీటికై బిందెలతో అక్కడికి వచ్చేవారు. వారిలో ఒక ఆమె జగదేక సుందరి కాకుండా స్మరించదగిన సౌందర్యవతి, ఒక రైతు కుమార్తె. మా ఆర్మీ మేనేజర్ కన్ను ఆమెపై పడింది. అతడు యువకుడేమీ కాదు, నడి వయస్కుడు, 4 బిడ్డల తండ్రి. ఇటువంటి అల్పగుణాల వల్లనే వారెంత దేశం కోసం పోరాడి త్యాగం చేస్తున్నా సామాన్య జనావళికి వారంటే అల్పభావం, భయమును. వివేకవంతురాలైన ఆ కన్య సవ్యంగా అతడి కోరికను అంగీకరించదని అతడికి తెలుసు. అందుకే మాయోపాయాలు, బలవన్ మార్గాలు ఉపయోగించ నిశ్చయించాడు. తన కుట్ర ఎవరికీ తెలియదనుకున్నాడు. ఆ సాయంత్రం ఉన్నట్టుండి నీలాకాశం కారు మేఘావృతమై ఎల్లెడలా చీకట్లు కమ్ముకున్నాయి. బలమైన గాలి ప్రపంచాన్ని ఊపివేస్తున్నది. ఉరుములు మెరుపులతో ధారాపాతంగా వాన కురియసాగింది. ఆ సమయానికి పాపం ఆ అమ్మాయి ఒంటరిగా చెరువు గట్టున మిగిలిపోయింది. అవకాశం కోసం చూస్తున్న మేజర్కు అనువైన సమయం దొరికింది. ఆదరంగా ఆమెకు ఆశ్రయం ఇస్తున్నట్లుగా తన గుడారానికి ఆహ్వానించాడు. వివేకవంతురాలైన ఆమె ఆ ఆహ్వానాన్ని అంగీకరించలేదు. ఆ భీకర వాతావరణంలోనే గృహోన్ముఖురాలయ్యింది. కానీ భల్లూకంలాగా ఆ మేజర్ ఆమెను విడవలేదు. పక్క టెంట్లో నుండి అంతా గమనిస్తున్న నా మిత్రుడు ఆమె రక్షణార్థం వెళ్ళాడు. ఆమె అదివరకే తన ప్రేయస్సుని అబద్ధమాడి అతడి బారి నుండి రక్షించాడు. ఆ మేజర్ నమ్మకం కోసం, తన శీల రక్షకునిపై మరలు కొన్న ఆమె కోసం తప్పనిసరిగా ఆమెను వివాహం ఆడాడు. సైనిక కట్టుబాట్ల ప్రకారం ఆ వివాహం అతి రహస్యమే అయినా వారి దాంపత్య జీవితానికి ఏమీ లోటు లేకపోయింది. చాలా ఆనందంగా గడిచింది. కానీ విధివశాత్తు ఆమె జబ్బు చేసి మరణించింది. ఒక మగబిడ్డను మాత్రం తన జ్ఞాపకంగా అతడికి వదిలి. అయ్యో! శ్రీలక్ష్మి మనఃపూర్వకమైన సానుభూతితో అంది, బాధ ప్రతిఫలిస్తున్న అతడి వదనం చూస్తూ. ఆయన మీకు చాలా ఆత్మీయులనుకుంటాను అని ప్రశ్నించింది. అవును, భారంగా అన్నాడు. ఆ తర్వాత ఇంతకు అతడికి ఏం పని ఆ సైన్యంలో? డాక్టర్. అతడి వివాహం సంగతి అతడికే కానీ స్వజనులు ఎవరికీ తెలియదు. మిత్రులకు కూడా కొందరికి తెలియదు. సైనిక శిబిరాల స్థావరాలు మారాయి. యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇరుపక్షాల సైనికులు అధిక సంఖ్యలోనే హతమవుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఒక రాత్రి క్షతగాత్రులైన సైనికులందరికీ తగిన వైద్యం చేస్తున్నాము. కొందరు కోలుకుంటున్నారు, కొందరు బాధతో తీవ్రంగా హృదయ విదారకంగా అరుస్తున్నారు. మరణోన్ముఖులైన కొందరు
నిస్సహాయంగా స్వగ్రామాలలోని తమ వారిని తలుచుకుని దుఃఖిస్తున్నారు. స్నేహితులకు అప్పగింతలు పెడుతున్నారు. నిజంగా అక్కడ బ్రతికున్న వారికి అది అగ్ని పరీక్ష. చనిపోతున్న వారు ముందు వెనకలు యోచించకుండా అనేక అప్పగింతలు పెడుతున్నారు. మాటకు నిలబడే మనుషులకు అది నిజంగా అగ్ని పరీక్షే. ఆ డాక్టర్ నా మిత్రుడు, ఎవరి మాటను తేలిగ్గా తోసివేయలేనివాడు. ఇతరుల ఆనందం కోసం తన సుఖ సంతోషాలను విసర్జించగల త్యాగమూర్తి. చనిపోతున్న ఒక ఆఫీసరు తనకు వైద్యం చేస్తున్న ఆ డాక్టర్పై పెద్ద బాధ్యత ఉంచి మరీ చనిపోయాడు. ఏమిటది? శ్రీలక్ష్మి జాప్యం భరించలేకపోయింది. నాగేష్ ఓ దీర్ఘ నిట్టూర్పు విడిచి కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. అతని స్వరంలో అంతకంతకు విషాదం గూడు కట్టుకొనసాగింది. డాక్టర్, నా స్వగ్రామంలో నాకొక చెల్లెలుంది. నేను మినహా ఆమెకెవరూ లేరు. ఈ ఉద్యోగంలో శ్రమించి డబ్బు కూడబెట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె పెళ్లి చేయాలనుకున్నాను. కానీ నేనే లేకుండా పోతున్నాను. నా చెల్లెల్ని దిక్కులేని దాన్ని చేసిపోతున్నాను. అదేమైపోతుంది ఈ ప్రపంచంలో? ప్లీజ్ డాక్టర్, ఇవి చేతులు కావు, కాళ్ళు. మీ కాళ్ళు పట్టుకుంటాను. నా స్వగ్రామం వెళ్ళి నా చెల్లెల్ని రక్షించండి. ఆమెకు అప్పుడప్పుడు ఉత్తరాల్లో నీ గురించి రాసేవాణ్ణి. నువ్వు ఆమెకు తెలుసు. ఎప్పుడో మంచి సమయం చూసి నిన్ను అడగాలనుకున్నాను. కానీ ఇంతలోనే నాకు మృత్యువు ఆసన్నమైంది డాక్టర్. నాకు మాట ఇయ్యి. నా చెల్లెల్ని రక్షించి వివాహం ఆడతానని మాట ఇయ్యి. నిశ్చింతగా కన్ను మూస్తాను. లేకుంటే పరలోకం పోయి కూడా ఇక ఎన్నటికీ నా ఆత్మ శాంతించదు డాక్టర్. అంగీకరించు డాక్టర్. దైవం నీకు మేలు చేస్తాడు డాక్టర్. మృత్యు ఆహ్వానాన్ని అరచేత ఉంచుకొని అర్థిస్తున్నాడు అతడు. ఒక వంక మొదటి భార్య మరణంతో జీవితంపై ఏ ఆశ లేక ఉన్నాడు నా మిత్రుడు. అదీగాక కరకు తేలిపోయిన హృదయాలతో నిత్యం హాహాకారాలు వింటూ దారుణ దృశ్యాలు చూస్తూ అనుభవిస్తూ అడుగడుగునా మరణించే తోటి వారి జీవితపు క్షణభంగురత్వాన్ని గుర్తు చేస్తూ ఉండగా ఆ సైనిక జీవుల మనసులు ఎలా ఉంటాయో, చిత్త ప్రవృత్తులు ఎలా ఉంటాయో మాటలతో వర్ణింప సాధ్యం కాదు. అసలే ఆర్ద్ర హృదయుడైన నా మిత్రుడు అవసాన దశలో ఉన్న తోటి మానవుడి అర్థింపును త్రోసివేయలేకపోయాడు. తననే భర్తగా ఊహించుకుంటూ ఎక్కడో పల్లెలో ఉన్న ఆ అమాయక బాలికను చేపడతానని మాట ఇచ్చాడు. ఆ మాటను నెరవేర్చుకున్నాడు కూడా. కానీ ఒక్కొక్కరి విషయంలో పరిస్థితులు విచిత్రంగా వక్రిస్తాయి. కొన్నాళ్ల పాటు అతడి ద్వితీయ వివాహ జీవితం సక్రమంగానే గడిచిన మొదటి భార్య బిడ్డల విషయంలో ఆమె తీవ్రమైన అసంతృప్తిని పెంచుకుంది. ఆమె ఆ బెంగతోనే వివాహమైన ఏడాదిలోపునే మరణించింది. ఈ సంఘటనలు అతడిని మానసికంగా కృంగతీశాయి. అతి సన్నిహితులు సైతం అతడు మోసగాడని, అతడిని వివాహం చేసుకున్న స్త్రీలు బాధలు భరించలేకనే చనిపోతున్నారని వ్యాఖ్యానించి వదంతులు వ్యాపింపచేశారు. నీతి నిజాయితీలకు ప్రాధాన్యం ఇచ్చే అతడు ఈ నిందలను బాధలను భరించలేకపోయాడు. బిడ్డను మంచి శిక్షణ ఇచ్చే ఒక కేంద్రంలో చేర్చి తాను స్వగృహానికి తిరిగి వచ్చాడు. దేశం అత్యయిక స్థితిని దాటింది. అదీగాక అతనికి మనశ్శాంతి బొత్తిగా దూరమైంది. అందుకే తిరిగి పూర్వపు ఉద్యోగంలోకి ఉత్సాహంగా ఉరకలేకపోయాడు. అయితే అతడు ఆశించిన మనశ్శాంతి ఇంటి దగ్గర కూడా అతడికి కరువైంది. దేశమాతకు సేవ చేయడానికి ఇంకా పుత్రులున్నారు. నాకు మాత్రం నీవు మినహా ఎవరూ లేరు. ఈ ఇంటికి వెలుగును ప్రసాదించి ఈ గృహభారం నుండి నాకు విముక్తిని ప్రసాదించు అని నిత్యం వేధిస్తూ ఉంటుంది తల్లి. అతడికి అసలు ప్రపంచంపైనే విసుగ్గా ఉంది. ఒక వంక వంచకుడనే బిరుదుంది. తనను వివాహం ఆడిన స్త్రీ పూర్వం ఇద్దరిలాగే పరలోక యాత్ర చేయగలదనే భయం అతడిని అంతరాంతరాలలో వేధిస్తున్నది. కేవలం ఆ తల్లి కొరకు, తన కొడుకు కొరకు మొండిగా జీవిస్తున్నాడు. అలాగే వారి కోసమే అర్ధాంగి కూడా అవసరమని అనుక్షణం తల్లి ఉపదేశం. కానీ చూస్తూ చూస్తూ ఏ కన్య జీవితాన్ని ఉసురు పెట్టడానికి అతడికి మనస్కరించదు అన్నాడు. పాపం అందులో అతగాడి తప్పే ఉందండి. నచ్చిన కన్యను మళ్ళీ వివాహం చేసుకోవడమే మంచిది. లేకుంటే ఆ పసిబాలుణ్ణి, వృద్ధాప్య దశలో ఉన్న ఆ తల్లిగారిని ఎవరు చూస్తారు? గ్రుడ్డి లోకం ఏమనుకుంటాయో? అంతటి ఉత్తముణ్ణి ఏ తెలివైన కన్య తృణీకరించదు. నిజం తెలిసి శ్రీలక్ష్మి ఒక విధమైన ఆవేశంతో అంది. ఆమె వదనం వైపు నిశితంగా చూస్తూ గంభీరంగా నవ్వాడు శ్రీ గణేష్. ఏమండి నవ్వుతారు? ఏముంది, మీ సమస్యకు జవాబు మీరే చెప్పేశారు అన్నాడు. అంతవరకు కథాశ్రవణంలో లీనమైపోయిన శ్రీలక్ష్మి శ్రీనగేష్ మాటలతో ఆ సంభాషణ యొక్క అర్థ సందర్భాలను గుర్తించింది. అయితే మీరు చెప్పిందంత కట్టు కాదేనా, నిజం కాదా అని ప్రశ్నించింది తనను తాను సంభాళించుకుంటూ. తల విదిలించాడు శ్రీనగేష్. కట్టు కథ ఎంత మాత్రం కాదు, పూర్తి యథార్థం.
మీ సమస్యతో సామ్యం కలదనే చెప్పాను. అంతే, ఏవో జరుగుతాయి. అదృష్ట దురదృష్టాలు పెనవేసుకుపోయిన త్రాడు వంటి ఈ జీవితంలో ఏ ఒక్కరిపైనా నెపం పూర్తిగా ఆరోపించవలసిన పని లేదంటాను. అంతే. త్రాటికి బాగా పురి ఏర్పరిచి గట్టిగా తన చేత పట్టుకున్న సూత్రధారి పైనున్నాడు. మన నిర్ణయాలతో అవసరం లేదు. త్రాటిలో ఒక సూత్రం తెగిపోతే పర్వాలేదు. అంత మాత్రాన అన్ని సూత్రాలు వదిలైతే పురి విడిపోతుంది. కృతజ్ఞురాలిని. నిజంగా చాలా సున్నితమైన ధోరణిలో మీరు సమస్య పరిష్కారం చేశారు. కృతజ్ఞురాలిని అంది. 13వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.